గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరాముడు: స్వామి, మరి మేము ఈ అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా? వశిష్ఠ మహర్షి: ఈ అహంకారం ఉంటే ఉండని, ఊడితే ఊడని, నీవు మాత్రం మనస్సుతో అహంకారం వైపుగా చూడనే వద్దు. అది లేని దానిగా, నిష్ప్రయోజనమైన దానిగా భావించి ఉదాసీనుడవగుము. దానిని లోలోన తిరస్కరించి పట్టించుకోకపోతే ఇక అది నిన్ను ఏమి చేయగలదు? ఏమీ చేయలేదు. శ్రీరాముడు: మహర్షి, ఈ శరీరంలో ఈ చిత్తమును రహితం చేయలేకపోతున్నాం. ఏం చేయాలి? వశిష్ఠ మహర్షి: శరీర గృహంలో చిత్తము అనే పిశాచం ఉన్నప్పటికీ అనంత విలాసుడగు ఆత్మకు కలుగగల దోషము ఏమీ లేదు. ఆకాశము సర్వే సర్వత్రా పరిపూర్ణముగా ఉండి భూ అగ్ని జల వాయువులను తన యందు కలిగి ఉండి కూడా వాటితో ఏ మాత్రం సంబంధం లేకయే ఉంటోంది కదా. అట్లాగే స్వాత్మయందు ఈ మనో చిత్త అహంకారాలు ఉన్నప్పటికీ స్వాత్మకు వాటితో సంబంధము లేదు. చిత్తము యొక్క రూపం ఇష్టమే కదా. ఎవడైతే ఈ శరీరమే నేను, ఈ ఇంద్రియ విషయాలు నాకు ముఖ్యము అను చిత్త అహంకారములకు హృదయంలో పెత్తనం ఇచ్చి ఉంటాడో అట్టివాడు పడే పాట్లు నేను మాటలతో చెప్పలేను. నేను చచ్చాను. అయ్యా, నేను శరీరం తప్పించి గతిలేని వాడను. శరీరం ద్వారా ఏర్పడే సంబంధాలే వాస్తవం. నేను దుఃఖిని, నేను జీవుడను, అల్పుడను అని తలచటమే అహంకార చిత్తముల విన్యాసం. అది గమనించి హృదయ గృహంలో పెత్తనం ఆత్మ భగవానునికి ఇవ్వాలి. నేను అసంగుడను, అప్రమేయుడను, నిత్యుడను, సర్వాత్మకుడను, శుద్ధుడను అను స్వాత్మ స్వభావాన్ని ఆశ్రయించి ఉండాలి. స్వాత్మకు మనోచిత్త అహంకారాది మరి దేనితోనూ సంబంధం లేదు. అనగా నా స్వస్వరూపము మనోచిత్త అహంకారాలు కావు అను ధ్యానం కలిగి ఉంటే క్రమంగా ఈ చిత్త పిశాచం ఆట కట్టినట్లే. ఓ రామచంద్ర, ఈ జడము అనివార్య వినాశన సమన్వితము, సర్ప రజ్జువు వలె భ్రాంతి భూయిష్టము అగు శరీరమును గ్రహించే పని చేస్తున్నది అహంకారమే కాని స్వాత్మ కాదు. ఎందుకు అంటే స్వాత్మ సర్వదా నిష్క్రియమైనది. అది పుట్టదు, పెరగదు, ముదుసలి అవ్వదు, చావదు. ఒక పెద్ద వృక్షం పుట్టి పెరిగి నశించేది ఆకాశంలో అయినప్పటికీ ఆ జన్మ వృద్ధి హానిలతో ఆకాశమునకు సంబంధం లేదు కదా. నేను సర్వదా దేనికి సంబంధం లేని స్వాత్మస్వరూపుడను అని అనునిత్యం అభ్యసించాలి. అంతేకాని
ఈ చిత్తం, ఈ అహంకారం ఉన్నాయే, ఏం చేయాలి, ఎట్లా తొలగించుకోవాలి అని ఎంతగా పరితపించినా, ఎన్ని జన్మలు ఆ విధంగా గడిపినా లాభం లేదు. సంబంధం ఉండవలసిన అగత్యం లేని వాటితో సంబంధం పెట్టుకోవటమే చిత్తం యొక్క రూపం. అదే అహంకారం, అదే సంసారం. ఓ రఘునందన, నీవు ఈ చిత్త అహంకారాలను చూచి ఎందుకు మోహం చెందాలి? అట్టి మోహమును దగ్గరకు రానీయకు. పిశాచము ఆత్మను తాకనైనా లేదు. అయితే అది నేను ఆత్మను స్పృశిస్తున్నాను, సంతోషింపచేస్తున్నాను, దుఃఖింపచేస్తున్నాను అని మాత్రం అనుకుంటూ ఉంటుంది. అది రాజుగారికి నేను ఎంత చెబితే అంతే అని సేవకుడు అనుకోవటం వంటిది. అమంగళకరమగు ఈ చిత్త విభాగాన్ని విడిచిపెట్టి అప్పుడు శేషించేదేమిటో దానినే ఆశ్రయించి ఉండు. ఓ సర్వసభికులారా, మరొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. చిత్త పిశాచముచే ఆక్రమించబడిన అంతరంగం కలవారిని శాస్త్రములు కాని, గురు ఉపదేశములు కాని, బంధుజనులు కాని, మరి ఎవ్వరైనా కానీ రక్షించలేరు. ఇంద్రియ వ్యాపారముల పట్ల ఏర్పడే సత్యత్వ బుద్ధి ఆకర్షణలే చిత్తము యొక్క రూపం. కొంచెం బురదలో ఉన్న దున్నపోతునైతే బయట పడవేయవచ్చు, కానీ లోతైన బురదలో ఇరుక్కొని ఉన్న దున్నపోతును లేవతీయటం తేలికైన పని కాదు కదా. ఇంద్రియ వ్యాపారాలలో లోతుగా మునిగి ఉన్న ధ్యాసగల వానిని సంబోధనల చేత ఎట్లా కాపాడటం? అదే కొంచెం ధ్యాసగలవానికో, అట్టి ధ్యాస తగ్గుముఖం పట్టుచున్నవానికో శాస్త్ర అర్థములు సులభంగా చిత్తశమనం ప్రసాదించగలుగుతాయి. అందుచేతనే శాస్త్రములు అనేక అభ్యాసములను ప్రతిపాదిస్తున్నాయి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: రామా, ఈ చిత్తం జగత్తును కలచివేస్తోంది. ఈ దేహపురమును అజ్ఞానమయం చేసివేస్తోంది. అంతరంగం నందు చిత్తము భీభత్సపూర్వకమైన తాండవం చేస్తుంటే భయపడని వారు ఎవ్వరు? ఆహా రామా, ఈ జగన్నగరంలో కొద్ది గృహాలలో మాత్రమే చిత్త పిశాచం యజమానియగు ఆత్మకు అంకితమై ఉంటోంది. అందుచేత ఆ కొద్ది దేహగృహాలు సాధుత్వమునకు, నివాస వసతులకు యోగ్యమై ఉంటున్నాయి. మిగతా జగత్తు చిత్త పిశాచమునకు మాత్రమే నివాసయోగ్యమవుతోంది. ఈ జగదరణ్యం అధిక భాగం మోహము అనే చెత్త కుప్పలచే నిండి ఉంటోంది. కేవలం ధృతిపూర్వకమైన పురుష ప్రయత్నం చేత మాత్రమే మమకార, అహంకార, భూత పిశాచములను పారత్రోలటం సాధ్యం. నీవు మాత్రం అజ్ఞాన ఏనుగును సంహరించే సుజ్ఞాన సింహంలా ఈ సంసారారణ్యంలో విహరించు. అంతేకాని గడ్డి పోసలను తింటూ క్షణక్షణం భయముతో రోజులు గడిపే
లేళ్లలాగా విషయములను భక్షిస్తూ ఆయుష్షు వృధా చేసుకోకు. బంధుజనుల పట్ల ఏర్పడే మమకారాదుల వలన, విషయేచ్ఛల వలన ఏర్పడే ఆనందం అత్యంత క్షణిక మాత్రము అని గ్రహించు. ఇక దాని పరిణామము మహాభయ దుఃఖ భ్రాంతి. ఇది గమనించి సాధుజనుల మార్గమును అనుసరించు. మహార్థమును విచారించు. స్వాత్మను ఒక్కదానినే ఆశ్రయించు. అంతేకాని అపవిత్రము, తుచ్చము, దుర్భరము, క్షణభంగురము అగు ఈ శరీరము కొరకై విషయ సుఖములందు మునుగవద్దు. ఎందుకు అంటే అట్టి మార్గంలో చింత అనే క్రూరమగు రాక్షసి పొంచి ఉండి నీ జ్ఞానధనం మృంగివేయటానికి ఎత్తులు వేస్తూ సిద్ధంగా ఉన్నది. ఈ శరీరమును సంకల్పము అను పేరుగల ఒకడు నిర్మించాడు. అహంకారము అను మరి ఒకడు వచ్చి దీనిని ఆశ్రయించాడు. మనస్సు అను ఇంకొకడు ఇక్కడి సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. ఈ మూర్ఖ సంసార చక్రం విచిత్రంగా పరిభ్రమిస్తోంది. జీవులంతా ఇది ఎంతగానో గమనించవలసిన విషయం సుమా. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. శ్రీ సాంబశివ వశిష్ఠ సంవాదము. అర్చన నిర్వచనం. వశిష్ఠ మహర్షి: పాషాణం నుండి పాషాణత్వం వేరు కాదు. కుండ కంటే మట్టి వేరు కాదు. అలాగే మనస్సు స్వాత్మ కంటే వేరు కాదు. ఓ రామచంద్ర, ఒకప్పుడు కైలాసనాథుడు భక్తవత్సలుడు అగు శివభగవానుడు ఈ విషయం గురించి, తత్వదర్శనము యొక్క ఉపాయం గురించి, నా యొక్క సంసార దోష నివారణార్థం నాకు బోధించటం జరిగింది. మనస్సు అనేది స్వాత్మ కంటే వేరు కాదు అనేది సుస్పష్టపరుస్తూ దేవతార్చన అనే ఒక మహత్తర విషయం సుబోధపరిచారు. ఆ విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తాను. నేను ఒకసారి శిష్యగణంతో శివభగవానుని పూజించటానికి కైలాస శిఖరం సమీపించాను. అక్కడ గంగానది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని శివలింగం ప్రతిక్షేపించి ఇక రోజు పూజించటం ప్రారంభించాను. తపో నియమములను అవలంబించి కొంతకాలం గడిపాను. ఆ సమయంలో సిద్ధపురుషులు అక్కడకు వచ్చి నాకు తాత్విక విషయాలు విశదపరుస్తూ ఉండేవారు. శివతత్వం గురించిన సంభాషణతో ప్రశాంతంగాను ఆనందంగాను రోజులు గడిచిపోతూ ఉండేవి. ఒకరోజు నా పూర్వకృత పుణ్యం ఫలించింది. శివభగవానుని స్మరిస్తూ ఉన్నాను. ఆహా, పరమ ఆశ్చర్యం! భగవంతుడు, చంద్రకళాధరుడు, దేవాదిదేవుడగు మహాదేవుడు అమ్మ పార్వతీదేవి చేయి పట్టుకొని నందీశ్వరుడు త్రోవ చూపుతుండగా మేము ఉన్న పర్వత సానువు వైపుగా వస్తున్నారు. నేను శిష్యులను ఉత్సాహపరిచి ర్ఘ్యపాద్యములు పుష్పాంజలులు తీసుకొని ఎదురేగాను.
పాదపద్మాలకు సాష్టాంగదండ ప్రణామాలు సమర్పించి కళ్ళకు హత్తుకుని జగత్ మాతాపితరులను ఆశ్రమానికి భక్తిపూర్వకంగా కొని వచ్చాము. పుష్పాసనం సమర్పించాము. మందార పుష్పాలతో అభిషేకించాము. స్తోత్ర పూజలచే మా అందరి అంతఃకరణం సుశీతలమైంది. అటుపై సుఖాసీనులై లోకరక్షకుడుకు చంద్రశేఖరుడు అమృతవచనాలతో ఇట్లా ప్రశ్నించారు. శివభగవానుడు, పుత్రా వశిష్ఠ, నీవు నీ శిష్యులు కుశలమే గదా? వశిష్ఠ మహర్షి, దేవేశ్వర, మహేశ్వర, మీ నామస్మరణ అనే మంగళప్రదమకు శుభకార్యమున నిమగ్నమైన వారికి ఇక దుష్ప్రాప్యము అనేది ఏమి ఉంటుంది? నీ ఎడ భక్తి గలవారికి ఇక భయం ఉండదు. సర్వ విధముల సర్వ దిక్కుల అభయమే. నీ అనుస్మరణానందమును గ్రోలు చిత్తము గలవారు అందరికీ పూజ్యాది పూజ్యులవుతారు. ఎచ్చట శివస్మరణ జరుగుతుందో అదియే దేశము, అదియే జనపదము, అదియే పర్వతము. హే ప్రభో, నీ స్మరణయే పూర్వపుణ్య ఫలము, వర్తమాన పుణ్యకర్మల అభివర్ధకము, భవిష్యత్ సుఖ వృక్ష బీజకము. హే భూతపతి, మమ్ములను స్మరించటము అంటే ధైర్యము, జ్ఞానము, మోక్షముల ప్రాకారం సమీపించటమే అవుతుంది. మిమ్మలను పూజించటము అనే చింతామణి దొరకటానికి నేను ఎంతటి పుణ్యం చేసి ఉంటానో. శివభగవానుడు, చాలా సంతోషం నాయనా. మరి నీ చిత్తము శాంతిని పొంది పరమపదమున సుస్థిరం అయి ఉంటోంది కదా? వశిష్ఠ మహర్షి, హే భగవాన్, మీ దయవల్ల శాంతమై శివమై అన్ని దిక్కులు కనిపిస్తున్నాయి. శివభగవానుడు, మంచిది. ఇప్పుడు నీకు ఏమైనా సంశయాలు కానీ ఏమైనా తెలుసుకోవాలి అని కానీ ఉన్నదా? వశిష్ఠ మహర్షి, హే పరంధామా, నాకు ఒక్క విషయంలో మీ ప్రవచనం వినాలని ఉన్నది. దేవతార్చన విధానం గురించి శ్రీ శివభగవానుడే విశదీకరించగల సమర్థులు అని మునిలోకంలో ఒకానొక ప్రతీతి ఉన్నది. ఆ దేవతార్చన లేక పూజా విధానం గురించి మీ నుండి తెలుసుకోవాలి అని ఉన్నది. శివభగవానుడు, చాలా మంచి విషయం అడిగావు నాయనా. జీవునకు ముక్తి ప్రసాదించగల ఒకానొక ఉత్తమమైన అర్చన గురించి చెబుతాను. భక్తి ప్రపత్తులు గల నీవు, నీ శిష్యులు అందుకు తప్పక అర్హులు. దేవతార్చన అంటే ఏమిటి? దేవుని అర్చించుట అని కదా. దేవతార్చనకు ఉపక్రమించే ముందు దేవుడు అనగా ఎవ్వరు, ఎక్కడ ఉన్నాడు అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అర్చన యొక్క ఉత్తమ ప్రయోజనం లభించదు. దేవుడు అనగా ఎవరు? విష్ణువా, శివుడా, బ్రహ్మయా, వాయువా, సూర్యచంద్రుల, అగ్నియా, నీరా? అద్వితీయమగు దేవత వీరు ఎవ్వరూ కారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి నామ రూపములు కాదు. దేహ చిత్త రూపము ఒప్పువారు ఎవ్వరూ కాదు. ఇక
సత్యమగు దేవత ఎవరు అంటావా? విను. అకృత్రిమమై, ఆద్యంతరహితమై, నామ రూప దేశ కాలములచే పరిమితము కానిదై, స్వస్వరూపమునకు వేరుగా లేక కేవల సంవిత్ స్వరూపమైనది ఏదో అదియే దేవతార్చనయందు దేవత అని గ్రహించు. వత్స, వశిష్ఠ, ఆకారాదులతో కూడి పరిమితమైన దానియందు అత్యుత్తమమగు దేవతాభావం ఎట్లా కుదురుతుంది? సర్వులయందు, సర్వమునందు సర్వదా ఏర్పడి ఉన్న చైతన్యమే దేవత అను శబ్దముచే ఉద్దేశించబడి పూజార్హము అవుతోంది. సర్వరూపములు తానై ఉన్న ఆ చైతన్యము మాత్రమే వాస్తవమగు సత్తచే ఒప్పారుచున్నది. ఇక తదితరములు అన్నీ ఆత్మస్వరూపమునందు విరాజిల్లుచున్నాయి. ఆ మంగళమయ తత్వమును గ్రహించలేని బాలుర వంటి వారి కొరకై కల్పిత దేవత యొక్క అర్చన విధించబడింది. ఉపాసన దేవతల ఉపాసన దైవజ్ఞుల చే పురాణములచే అందించబడుతున్నాయి, మధ్య మార్గముగా ఉపయోగపడుతున్నాయి. నామరూపములతో కూడిన దేవతల ఉపాసన వలన లభించే ఫలితం కొంతవరకే యోగ్యం. అయితే అది సర్వాంతర్యామి, సర్వతత్వస్వరూపుడు అగు పరమాత్మ యొక్క ఉపాసనకు దారి తీసినప్పుడే ఉపాసన యొక్క ఆశయం సిద్ధించినట్లు. పరం ప్లస్ ఆత్మ అంటే ప్రతి జీవుని యొక్క ఈ జగన్నాటకములోని పాత్రలకు ఆవల ఉన్నట్టి నిజ స్వస్వరూపం. స్వాత్మదేవోపాసన వలన లభించే ఆనందం అనంతం, శాశ్వతం కూడా. స్వస్వరూపానందము కాక ఏదో వేరు ఫలితములు కోరేవారు ఆహ్లాదకరమగు మందార పూదోటను వదిలి ముళ్ళ పొదల వైపు దృష్టి సారిస్తున్నట్లే, వారు అనవసర నిష్కారణ క్లేశములు ఆహ్వానిస్తున్నట్లే. పూజ్య విషయం చక్కగా గ్రహించిన బ్రహ్మజ్ఞులు చిన్మాత్ర స్వరూపుడగు స్వాత్మ భగవానునే అర్చిస్తున్నారు. వారి ప్రధానమైన పుష్పాలు ఏమిటో తెలుసా? 1 సర్వసమత్వము, 2 శాంతి, 3 బోధ. వత్స, ఈ 3 పుష్పాలతో అంతయు నిండి ఉన్న స్వాత్మదేవుని అర్చించటమే నిజమైన అర్చన కానీ ఏదో ఒక ఆకారాన్ని భౌతిక పుష్పాలతో పూజించటం నిజమైన పూజ కాదు. పూజా రహస్యం ఎరిగినవారు బోధ, శాంతి, సమత్వ పుష్పములచే సర్వదా అనుక్షణ అకృత్రిమ పూజ కొనసాగిస్తున్నారు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి: స్వామి, తత్వము ఆమూలాగ్రం గ్రహించిన వారిలో కొందరు సమాధి నుండి లేచిన తరువాత సాకారమును అర్చిస్తున్నారు కదా స్వామి. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉన్నదా? శ్రీ శివభగవానుడు: కొందరు మహనీయులు
సమాధి నుండి విడివడినప్పుడు సాకారమును అర్చించటం జరుగుతోంది. అయినా కూడా నిరాకారుడు, మంగళమయుడు అగు ఆత్మయే వారికి పూజ్య వస్తువు కాకుండా పోవుటలేదు. అట్టి నిరాకార చిదాకాశమును ఉద్దేశించి సంజ్ఞగా సాకారమును వారు అర్చిస్తున్నారని నీవు గ్రహించు. అందుచేత పరమకారణమగు స్వాత్మయే నిజమైన దేవత. అట్టి స్వాత్మదేవతను జ్ఞానార్జనతో అనంతరం పూజించాలి. ఆత్మపూజయే ముఖ్యమగు పూజ. ఆయన కాక మరి పూజ్యులు ఎవరూ లేరు. చిదాకాశమగు బ్రహ్మమే జీవభావము పొంది సకల జీవులుగా ప్రకాశిస్తోంది అని గ్రహించి అటుపై స్వాత్మార్చన నిర్వర్తించు. స్వాత్మార్చకులకు ఈ కనపడే దృశ్యము అంతా స్వాత్మదైవమే. సకల ద్రష్టలు స్వాత్మ సంప్రదర్శనమే. శివభగవానుడు: చిదాకాశము ఒక్కటే వెలయుచున్నది. దానికి పుట్టుక కానీ పరిణామము కానీ అసంభవమై ఉన్నది. కల్పాదిలో ఉన్నది అదే, క్రీడిస్తున్నది అదే, కల్పాంతమునందు మిగిలేది కూడా అది మాత్రమే. స్వప్నములోని నగరంలా భాషించే ఈ జగత్తు చిద్రూపమునందే భ్రాంతి చేత అనుభవం అవటం జరుగుతోంది. విచారించి చూస్తే ఈ జగత్తుకు మూలమే కనిపించదు. నిర్మలమగు స్వాత్మ ఒక్కటే సర్వదా ఏర్పడి ఉంటోంది. వశిష్ఠ మహర్షి: హే భగవాన్, చైతన్యము జీవరూపమును ధరించి మరొకప్పుడు స్వస్వరూపమును గాంచుచున్నది అని అనవచ్చునా? శివభగవానుడు: అట్లా చెప్పటానికి కూడా వీలు లేదు. ఎందుకు అంటే స్వభావ సిద్ధంగానే అపరిణామియగు స్వాత్మవస్తువు అస్వభావమగు జీవత్వం పొందటము ఏమిటి? మరి జగత్తు ఎక్కడిది అంటావా? చూచువాడు స్వయంగా సంకల్పించు మాయావరణ వల్లే ఇది జగత్తుగా తోచటం జరుగుతోంది. ఇంతకన్నా వేరే విశేషం ఇక్కడ ఏదీ లేదు. కనుక ఈ జగత్తు అనబడేది వాస్తవానికి అపరిణామియగు చిదాకాశమే అయి ఉన్నది. ఇందు అన్యభావానికి తావే లేదు. కనుక ఈ జీవులు, పంచభూతములు మొదలైన భేద వికారము అంతా చిన్మాత్రమే అని గ్రహించు. ఈ సర్గ మర్త్య పాతాళ లోకాదులలో చైతన్యము కాక మరి ఇంకేదైనా కలదా చెప్పు. తత్వదృష్టితో పరికించి చూస్తే చిదాకాశమే జగత్తు, చిత్తము, స్వాత్మ, నీవు, నేను అను రూపములుగా అనుభవము అవుతోంది. ఏదైతే ద్వితీయంగా జగత్తు రూపమున కనిపిస్తోందో అది అంతా చిదాకాశం కాక మరి ఇంకా ఏమీ కాదని గ్రహించు. ఆ చిదాకాశము స్వప్నమున ఎట్లు గోచరిస్తోందో ఈ జాగ్రత్త స్వప్నమున కూడా అట్లే గోచరిస్తోంది. చిదాకాశమును తీసివేస్తే
కల కనేవాడు లేని కలలా, చూచేవాడు లేని జగత్తులాగా మరి ఇంక ఏమీ మిగలదు. అనగా చిదాకాశమే లేకుంటే ఏదీ ఉండదు, ఏదీ ఏర్పడదు. చూచేవాడు లేకుండా చూడబడేది ఎక్కడైనా ఉంటుందా? ప్రతి జీవుడు చిదాకాశ స్వరూపుడే. సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపం అదియే. వశిష్ఠ మహర్షి: హే అంబా సమేతడవగు సాంబశివ, ఈ జగత్తులు ఎక్కడి నుండి ఏర్పడుచున్నాయి? శ్రీ శివభగవానుడు: నీకు ఏది అయితే జగద్రూపంగా గోచరించటం జరుగుతుందో అది అంతా స్వస్వరూప చిదాకాశమున భావనా మాత్రంగా ఏర్పడుచున్న స్వప్నము అని గుర్తెరుగుము. ఒకని స్వప్నంలో కనిపించే కుండ, వస్త్రము, వ్యక్తులు అన్నీ కూడా ఆ స్వప్నద్రష్ట యొక్క స్వరూపం కాక మరి ఇంకా ఏమిటి? జాగ్రత్త కూడా జాగ్రద్ద్రష్ట యొక్క స్వరూపం తప్పితే మరి ఇంకేమీ కాదయ్యా. కనుక మహర్షి, మరొక్కసారి చెప్పుచున్నాను, ఇక్కడ కనిపించే సృష్టి విశేషాలు, త్రికాలానుగతమగు భావాభావ పదార్థములు, చిత్తం మొదలైనవి అన్నీ చైతన్యం మాత్రమే. వేదోపనిషత్తులచే పరమార్థ సత్యముగా నిర్దేశించబడి నిరూపించబడిన స్వాత్మ చైతన్యమే నీవు రూపియు, నేను రూపియు, జగత్తు రూపియు అయి ఉన్నది అని గ్రహించు. చిదానందమగు శివతత్వమే అంతటా అన్ని వేళలా వెలయుచున్నది. చిదాత్మయే పరమ పూజ్యమగు దేవత. అంతేకాని ఒక్క నామము, రూపము పరమ పూజ్యము ఎట్లా అవుతుంది చెప్పు? ఆ పరమ పూజ్యమగు చిదాకాశమే సర్వ శరీరముల మూల రూపం. అతడిని విడిచి వీటికి వేటికి స్వరూపమే ఉండదు. వత్సా, స్వప్నము సంకల్పముల రూపమే కదా. కలలో కనిపించిన నగరానికి వేరే రూపం ఎక్కడున్నది? వచ్చిపోయే సర్వ వస్తుజాలములకు చిదాకాశము కాక వేరే రూపమే లేదు. ఏ నామరూపాలు నీకు అగుపిస్తున్నాయో అవన్నీ కల్పిత మాత్రములు, ఆపాదిత మాత్రములు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. శ్రీ శివభగవానుడు: బిడ్డ, వింటున్నావా? ఈ విధంగా ఈ విశ్వము అంతా కేవలము పరమాత్మ స్వరూపమై వెలయుచున్నది. పరమాకాశమగు ఆ పరబ్రహ్మమే దైవము అని జనులచే సంబోధించబడుచున్నది. ఆ దేవత పూజ ఒక్కటే సర్వమంగళకరము. ఆ దేవతయే అన్నిటికీ ఆధారభూతమై వెలుగొందుతోంది. అందుచేత అట్టి పూజ వలన లభించనది అంటూ ఏదీ ఉండదు. ఆ దేవతా పూజకు బాహ్య సాధనములు ఏవీ అక్కర్లేదు. అందువల్ల కలిగే తెంపులేని సుఖంతో పోల్చతగినది మరి ఏదీ లేదు. నాయనా, నీవు ప్రబుద్ధుడవైనావు, తత్వజ్ఞానం సముపార్జించావు. సప్త ఋషులలో ఒకడవు అగు నీవు
ఎంతటి జ్ఞాన సంపన్నుడవో నాకు తెలుసు. అందుచేత నీకు నీ ద్వారా అనేక మంది ముముక్షువులకు అతి రహస్యమైన స్వాత్మ దేవతార్చనను సుస్పష్టీకరిస్తున్నాను. విను. ఆ పరదేవతను పూజించటానికి ఈ పుష్ప దీప నైవేద్యములతో పని లేదు. ఈ కృత్రిమ పుష్ప పూజ అనేది తత్వము ఏమిటో పూర్తిగా తెలియని వారి కొరకు ఆత్మజ్ఞులచే శాస్త్రములచే విధించబడుతోంది. అంతరంగంలో దృశ్య విషయాలపై అభినివేశం కొనసాగుతున్న వారికి బాహ్య పూజ అవసరం. తత్వజ్ఞానంచే శమ దమాది గుణాలు ఇంకా అలవడవలసి ఉన్న వారిని సన్మార్గపరులుగా చేయటానికి దీప ధూప పుష్పాలు సమర్పించటం, మూర్తిని కల్పన చేయటం, భౌతిక వస్తువులతో దేవతార్చన మొదలైనవి ప్రారంభ దశలో రచించి శాస్త్రములు అందిస్తున్నాయి. సాధకజనులు ఈ మూర్తిని పూజిస్తున్నారు. అది మంచిదే. అయితే అంతటితో సంతసించి ఊరుకోవటం సరికాదు. అసలు విషయం ఏమిటో వారు తెలుసుకోవాలి. పరమ ఉన్నతమగు సత్యవస్తువు గురించి విచారణ చేయకుండా కేవలం స్వప్నతుల్యము మాత్రము అగు స్వర్గలోకం మొదలైన వారి లభిస్తే మాత్రం ఆ ఫలాలతో తృప్తి చెందితే ఎట్లా? కల్పిత పూజచే కల్పిత ఫలితములు పొందినంత మాత్రం చేత అసంతృప్తిరహితమైన స్థానం ప్రాప్తించుటలేదు. అందుకే పూజ్యితమైనది ఏదో ఉన్నదో దాని గురించి సుస్పష్టమైన అవగాహన అత్యంత ఆవశ్యకం. ఓ జ్ఞానశ్రేష్ఠ, నిన్ను పోలిన తత్వజ్ఞులు చేయతగిన పూజ ఏమిటో చెబుతున్నాను విను. ఏ దేవుని గురించి నేను చెప్పుచున్నానో అతడు మాకు కూడా ఆది. అయితే అతడు ఎక్కడో కనబడని చోట లేడు. ఈ త్రిభువనములకు ఎవడు సర్వదా ఆధారభూతుడై ఉన్నాడో అతడే ఆ పరమాత్మ. అతడు సర్వ సంకల్పములకు ఆవల అప్రమేయుడై సర్వజీవులయందు సర్వమునందు ప్రకాశిస్తున్నాడు. అయినా కూడా సర్వ సంకల్పములకు ప్రారంభము, ఆధారము, స్థానము అతడే. అతడు మంగళమయుడు, సర్వము శుభప్రదం చేస్తున్నాడు. సర్వము అయినా కూడా ఏదీ కాకుండానే ఉంటున్నాడు. సర్వరూప రూపరహిత మూర్తియే దైవము అను శబ్దముచే శాస్త్రాదులచే చెప్పబడుచున్నాడు అని గ్రహించు. ఈ నామరూపాలు అన్నీ అందుకు ప్రతీక మాత్రమే అని మరువకూడదు. ఆ చైతన్యం సర్వ ఫలాలకు అతీతమై అన్నిటా ప్రకాశించుచున్నది. ఆయనకే పరమాత్మ అనే బిరుదు ఉన్నది. బ్రహ్మము అని కూడా చెప్పబడుతోంది. ఓం తత్ సత్ మహాసత్ స్వభావముచే సర్వత్రా సముడై వెలయుచున్నాడు. మహాచిత్ అను పరమార్థముతో కూడిన శబ్ద అర్థములచే కూడా చెప్పబడుచున్నాడు. లతయందు రసము సర్వత్రా ఏర్పడి ఉన్నట్లు
అతని తత్వము సత్తా సామాన్య రూపమున సర్వే సర్వత్రా అనుసృతమై జాజ్వల్యమానంగా వెలుగొందుచున్నది. ఓ పాపరహితుడగు వశిష్ఠ మహర్షి, నీయందు నాయందు ప్రథమ గణమునందు నీ శిష్యులందరియందు సమముగా వెలుగొందుచున్నది ఆ స్వాత్మదేవత యొక్క మహాచిత్తత్వమేనయ్యా. మహాచిత్ యొక్క ప్రత్యక్షమే ఆరాధించబడుచున్నది అని జ్ఞప్తియందు ఉండుగాక. ప్రతీకతో తన్మయులై ముఖ్య ఉద్దేశమును ఏమరచుట ఉచితమా? కాదు. ఈ సంసార సారం కూడా ఆ చిత్తత్వమే. అహం రూపియగు ఆ మహాచిత్తత్వము నుండే అన్నీ కూడా లభిస్తున్నాయి కనుక అదియే సర్వమయమగు దేవత. ఓ బ్రహ్మజ్ఞ, మహాచిదానంద స్వరూపుడగు ఆ పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోనే వద్దు. ఎందుకు అంటే మన సర్వదేహములందు ఆకాశమునందు కూడా విరాజిల్లుచున్నది ఆయనే. ఆయన యొక్క చిత్ అను మహిమయే ఈ కార్యములు అన్నీ వనర్చుచున్నది. ఈ దేహపురి కూడా అతని ఉనికి చేతనే, అతని ఉద్దేశానుసారమే ప్రవర్తించగలుగుతోంది. అతడు ఇందులో పంచకోశ సమన్వితుడై బుద్ధి అనే గుహకు మహేశ్వరుడై రాజాధిరాజై వెలుగొందుచున్నాడు. అతడు వాక్ మనస్సులకు అతీతుడు. అయితే ఆ రెండింటినీ వెలిగించుచున్నది అతడే. ఆయన చిత్ అనే సంజ్ఞ ఇస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఆ ఆత్మభగవానుని గ్రహించటానికి మరికొన్ని విశేషాలు చెప్పండి. శివభగవానుడు అతడు చిన్మయుడు, అన్నింటికంటే సూక్ష్ముడు, పరిపూర్ణుడు, నిర్లేపుడు. కనపడే రూపాలన్నిటినీ ప్రకాశింపచేయుచు సర్వదీపాలలో వెలుగొందుచున్న అగ్నివలే వెలుగొందుచున్న వాడు తానే అయి కూడా సదా సర్వదా నిష్క్రియుడు. ఆయన నుండి చైతన్య స్ఫూర్తి అనే సుందర శక్తి వెలువడి నానావిధ రూపభేదములను వనర్చుచు సర్వవిధ భావ అర్థములను ప్రకటిస్తోంది. ఆయనచే భావకల్పన చేయబడే అనేక విభేదాలలో ఒకదాని పేరు ఆకాశము, మరొక దాని పేరు జీవుడు. అట్లాగే చిత్తు, కళ, ద్రవ్యము వగైరా కూడా ఆయన అనుభవ వైచిత్రమును అనుసరించే భావన, వికారము మొదలైనవి రూపుదిద్దుకుంటున్నాయి. వసంతకాలం ఇచ్ఛారహితంగానే చెట్లను చిగురింపచేయటం లేదా? ఇదంతా కూడా అట్టిదే. నిజానికి ఈ మూడు లోకాలలో చిత్ తప్పించి ఇంకా ఏమున్నది? చిత్తియే ఆత్మభగవానుని శరీరం. చిత్ అంటే ఎరుక, ఉద్దేశము. కర్తృత్వ భోక్తృత్వములే సంసార చలనము సుమా. విచారణ చేసినప్పుడు దృశ్యము అనేది లేదు, ఉన్నది అంతా చిదానందమే అని తప్పక తెలియవస్తోంది. ఈ జీవులందరూ ఆ చిత్లత ఆకులేనయ్యా. వాసనారసము వల్లనే జన్మ,
కర్మల వ్యవహారం అంతా రంజిల్లుతోంది. ఆహా! వశిష్ఠ మహర్షి, ఎంత ఆశ్చర్యం! ఆ చిత్తే సర్వత్రా వస్తువులను కల్పించి వాటి పట్ల అభిమానమును చేకూర్చుకొని వాటికి ప్రసిద్ధిని ప్రసాదిస్తోంది. చైతన్యము యొక్క ప్రభావం చేతనే చైతన్య స్వరూపుడగు ఈ జీవునకు జడమగు దేహముల పట్ల ప్రియాప్రియములు కల్పనాపూర్వకంగా దృశ్యదేహమును ధరించి తమను తాము చైతన్యము నుండి వేరైనట్లుగా భావించుకొని నృత్యం చేస్తున్నాయి. కనుక పుత్ర, ఈ నామరూప పదార్థములన్నీ చిత్తే తనయందు ధరిస్తోంది. సూర్యుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటే ఇంటిలోని ఒక గదిలో చీకటి ఉన్నట్లుగా ఆ చిత్తు యొక్క నీడయే సకల పదార్థముల జడతను కల్పిస్తోంది. ఈ శరీర జాలాలన్నీ కూడా చిచ్ఛాయ తొలగగానే స్పర్శకు కూడా యోగ్యత కోల్పోతున్నాయి. చైతన్యము ఈ దేహగృహంలో నివసిస్తూ సంకల్పములు అనే పిల్లవాళ్లను కని పోషించుకుంటోంది. చైతన్య సంపర్కం లేకపోతే ఈ నాలుక రుచి చూడలేదు. చైతన్యము కంటే వేరైనది ఏది ఎక్కడా ఎవరిచేత గాంచబడుటలేదు. చైతన్యము వినా భూమికలు, చర్మము, వెంట్రుకలు కల ఈ దేహము ప్రవర్తించగలదా? లేదు. ఇన్ని మాటలెందుకు ఓ మునీశ్వర! ఈ చరాచర సృష్టిలో జన్మ, స్థితి, లయములను పొందుచున్నది ప్రతిదీ చైతన్యమే. అది కాక వేరొకటి ఏదీ లేదు. చైతన్యము యొక్క ఉనికి చేతనే తదితరము అంతా ఏర్పడి ఉండటం జరుగుతోంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: తండ్రి, నాది ఒక చిన్న సందేహం. ఈ కనపడేదంతా చిద్వ్యాప్తమే అయినప్పటికీ చైతన్యం ఈ విధంగా ఎందుకు ఒకప్పుడు దేహమునందు ప్రత్యక్షమై మరొకప్పుడు అనగా మరణానంతరం అంతర్ధానమవుతోంది? శ్రీ శివభగవానుడు: నాయనా, నీవు అడిగింది చాలా పెద్ద ప్రశ్న. అందుకు సమాధానం వివరిస్తున్నాను విను. ఈ శరీరమందు ఏ సర్వభూతమయ చిత్ విరాజిల్లుతోందో అట్టి చిత్ రెండు విధములు. ఒకటి కర్తృత్వ భోక్తృత్వ స్వభావము, ఇది ఏ విజ్ఞానమయము అను పేరుతో చెప్పబడుతోంది. రెండు కూటస్థమగు నిర్వికల్ప చైతన్యము లేక నిష్క్రియ కేవల స్వస్వరూపం. రెండవదగు నిర్వికల్ప చైతన్యమే తన యొక్క సంకల్ప బలం చేత నేనొక జీవుడను అనే భావన చేసి విజ్ఞానమయత్వం పొందుతోంది. ఆ నిర్వికల్ప చైతన్యం వికారాలను సంకల్పించుకుంటోంది. ఉదాహరణ: ఒక శాంతస్వరూపుడు అనుకోకుండా గొప్ప కోపం చూపించినట్లు ఆ నిర్వికల్ప చైతన్యం తనను ఒక జడు వస్తువుగా భావించి స్వకల్పనా బలం చేత సవికల్పమగు బుద్ధికి విషయము అగుచున్నది. ఆ చిత్ తనకు తానే స్వయంగా ఇటు పరమాణు రూపాన్ని, అటు శబ్ద స్పర్శాది భోగ్య రూపాన్ని స్వకల్పన చేసుకుంటోంది. మాయతో కూడిన చైతన్యమునకు తాను విషయమగుచున్నది.
ఒకడు రత్నములను అన్వేషిస్తూ బయలుదేరిన ఒక సాధకుడు త్రోవలో ఒక ఆటవికని స్త్రీని చూసి మోహించి ఆటవికులలో ఒకడై బయలుదేరిన పనినే మరచిపోయినట్లు అది సంసార భావమును పొందుతోంది. అనగా ఆ బ్రహ్మ చైతన్యము అజ్ఞానమునకు చోటిచ్చి తన స్వరూపం విషయమై శరీర జీవరూపములను సంకల్పించుకొని అట్టి సంకల్పములచే తన యొక్క సహజత్వమును కప్పివేసుకొని ఉంటోంది. మరల మరల సంసారి అగుచున్నది చూచావా? అతి శీతలత్వం చేత నీరు పాషాణంలాగా గడ్డకట్టి ఆకారాదులను ప్రకటిస్తున్నట్లు అనంత గుణ గంభీరమగు ఆ చిత్తు పరిమిత విషయములగు జడ సంకల్పములను స్థూల భావములను ధరించి మోహమును పొందుచున్నది. మోహగ్రస్తమై తృష్ణ అనే స్వయం కల్పిత త్రాళ్లతో కట్టబడినదై కామ క్రోధములకు లోనగుచు భయములచే పీడించబడుచు తన యొక్క అనంతత్వమును అప్రమేయత్వమును నిత్యత్వమును బొత్తిగా మరచి పరిచ్ఛిన్నత్వమును భావన చేస్తూ కునికి పాట్లు పడుతోంది. దుఃఖం అనే భయంకర అగ్నిచే దహించబడుచున్నది. ఇప్పుడు ఇంక ఏం చేయాలి? నన్ను ఎవరు కాపాడుతారు? అయ్యో ఓ దైవమా, ఎక్కడున్నావు అని వగర్చుచూ ఈ శరీరాన్ని నమ్మి నానా తిప్పలు తెచ్చుకుంటోంది. నాకు అండ కావాలి, తోడు కావాలి అని అనుకుంటోంది. ఒక గొప్ప అడవి ఏనుగు బురదలో చిక్కుకొనినట్లు మహత్తరమగు చిత్ ఈ అపార సంసార వికారములు విడువలేక కొండరాళ్ల మధ్య చిక్కుకున్న జింకలాగా దిక్కుతోచక భ్రష్టమై బాధాపరితప్తమై గావు కేకలు వేస్తోంది. అనేక సుఖదుఖములకు దీనత్వమునకు తన అంతరంగమే ఉత్పత్తి స్థానమని గమనించలేకపోతోంది. ఈ చిత్తు ఊహచే ఆపదలను కల్పించుకొని భ్రమపూర్వకము స్వయం కల్పితము అగు సంసార అరణ్యంలో పరుగులు తీస్తోంది. తుచ్చ విషయాలలో క్రింద మీద పడుచు దోషజాలములో చిక్కుకొని అధఃపతనం పొందుతోంది. అయితే మహర్షి, ఇదంతా చిత్తు యొక్క జడ విభాగం చూపుతున్న జగన్నాటకం మాత్రమే. ఎందుకు అంటే ఆ చైతన్యము యొక్క కూటస్థ విభాగం నిర్వికల్పమై నిర్విభాగమై నిశ్చింతగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నది. అది తన యొక్క జడ విభాగంలో కర్తృత్వ భోక్తృత్వ సంకల్పములను లీలగా మాయచే స్వప్న సదృశంగా పొందుతోంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి: హే మహేశ్వర, చైతన్యమే స్వరూపముగా గల ఈ జీవుని జడత్వం వైపు పతనం అతి ఘోరంగా అత్యంత దుఃఖప్రదంగా ఉంటోంది. నిజమే. దీనికి ఉపాయం ఏమిటి? జీవునికి దుఃఖాలు తొలగేది ఎట్లా? శివభగవానుడు: నీ ప్రశ్నకు సమాధానమే మన ఈ సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశము. ఒకడు కలకంటూ ఆ కలలో నేను పిచ్చివాణ్ణి
అని భావించి ఎలుగెత్తి ఏడవటంలో అర్థం ఏముంది? ఆ స్వప్నద్రష్ట నేను దుఃఖయుక్తుడను అని భావించి వ్యాకులపడుచున్నట్లు చైతన్యము కూడా తనకు వినష్టము అనేదే లేకపోయినప్పటికీ వినష్టమును సమీపింపబోచున్నట్లు భయపడుతూ మధ్య మధ్య వెర్రి కేకలు వేస్తోంది. వశిష్ఠ మహర్షి: స్వామి, చైతన్యము యొక్క సంసార అనుభవమునకు కారణము ఏమిటి? శివభగవానుడు: చిత్తమే. అయితే చిత్తము అనేది చిత్ చైతన్యము యొక్క విలాసమే, కానీ మరి ఇంకేమీ కాదు. చిత్ వ్యతిరిక్తమగు వస్తువు అంటూ వేరే ఎక్కడా ఏదీ లేదు. ఈ జగత్తు అసత్యమే అయి ఉన్నది. అసత్యమైన దానికి కారణము ఏముంటుంది? కథలో మంత్రి రాజును ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కూడా కథలాగానే కల్పితమే అయి ఉంటుంది కదా. వత్సా, అసలు విషయము ఏమిటో విశదీకరిస్తాను, విను. పాషాణంలో తైలం ఉంటుందా? చంద్రునిలో నలుపు ఉన్నదా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని లోక ప్రతీతి కదా. అయితే సూర్యబింబానికి వాస్తవానికి ఉదయాస్తమానాలు ఉన్నాయా? ఆకాశమునకు అడ్డు అవధులు ఉంటాయా? ఉండవు. అట్లాగే చైతన్యానికి దృశ్య దర్శనాలు కానీ, కర్త కర్మ కారణాలు కానీ, క్రియా జగత్తులు కానీ లేనే లేవు. ఆకాశము అనుదానికి దిక్కులు అనునది ఆరోపితం మాత్రమే కదా. సూర్యుడు, భూమి యొక్క స్థితిగతులు లేనప్పుడు తూర్పు పడమరలు ఎక్కడ ఉంటాయి? చైతన్యమునందు నేను, నీవు, అతడు అను భేదములు, నానాత్వ నామరూప సంబంధములు అసంభవం. సూర్యమండలంలో రాత్రి అనేది ఎలా సాధ్యం? చైతన్యమునందు దృశ్య వస్తు విశేషం ఉండటానికే అవకాశం లేదు. ఒక గుండ్రాయి యంత్రంలో పుష్పలత ఉంటుందా? అట్లాగే చైతన్యమునందు శూన్య అశూన్య భావాలకు కారణమే ఉండజాలదు. అటు ఆకాశాన్ని చూడు, సర్వదా సర్వత్రా విస్తరించి ఉన్నది. అది అట్లుండగా అందులో అది ఉన్నది, ఇది ఉన్నది అని మిగతా 4 భూతములను అగ్ని, వాయు, భూమి, జలము గురించి ఆపాదిస్తున్నాం. వాటిచే ఆకాశం ఖండితం అవుతోందా? లేదు. ఆకాశం సర్వదా దేనికి సంబంధించక తనయందు తానే కేవలం తన యొక్క స్వచ్ఛభావమున వెలయుచున్నది. అట్లాగే చైతన్యం కూడా అందులో కనిపించే శూన్యత అశూన్యతా భావములకు కట్టుబడక సర్వదా సర్వత్రా నిర్మలంగానే ప్రకాశిస్తోంది. సంసారకూపము అనే అనర్థం చైతన్యము యొక్క విలక్షణత్వమును స్పర్శించుటచే లేదు. ఆ చైతన్యం ఎక్కడ ఉండాలో అక్కడే నిర్వికారమై జ్వరరహితమై ఉన్నది. మరిక దోషము ఎట్లు కలుగుతోంది? జలంలో తరంగంలాగా చైతన్యమునందు చిత్తత్వము అనే ఒక చమత్కారం ద్యోతకమవుతోంది. దాని
పురాణనామమే హిరణ్యగర్భుడు. దేహేంద్రియాల పట్ల అహంభావం అను సంసార అనర్థము అంతా దాపరిస్తోంది. అట్టి అహంభావాన్ని తొలగించి చూడు. ఇక సంసారము అనబడేది ఏది అగపడదు. నిత్య శివ చైతన్యము మొట్టమొదట ఎట్లా ఉన్నదో ఇప్పుడు, ఎప్పుడు, ఒకప్పుడు అంతటా అట్లే ఉన్నది. ఇక వగచటం దేని కొరకో చెప్పు. ఈ కనపడేది అంతా చైతన్యము యొక్క క్రీడ లేదా లీల వంటిదే. ఈ జీవుడు తత్వమును వింటూ కూడా ఈ దేహేంద్రియముల పట్ల అహంభావమును తొలగించుకోకపోయాడా? ఇక ఇందులో చిక్కుకోవటం చేత కథ మొదటికి వస్తుంది. అలా కాక అతడు ఈ శరీరంతో సహా ఈ ముల్లోకములు తృణప్రాయం, నిస్సారం అని గ్రహించాడా? తన యొక్క చైతన్య స్వరూపం కరతలామలకం అవుతుంది. అయితే ఈ జీవునకు దృశ్య తాదాప్యం తేలికగా తనంతట తానే పోయేది కాదు. ఈ దృశ్య తాదాప్యం జయించటానికి పురుషాకారం ఆశ్రయించాలి. అంతేకాని అది తనంతట తానే తొలగదు. పురుషాకారమే లేకపోతే చైతన్య స్వభావమును ఎవ్వరూ సాధించలేరు. పురుషాకార బలం చేత దోషదృష్టి తొలగిందా? ఇక ఈ జీవునికి మరి ఎవరో స్వస్వరూపమును వివరించి చెప్పవలసిన అగత్యం ఉండదు. అందుకే శాస్త్రాలు సాధక జీవుల పురుషాకారము కొరకై పూజ మొదలైన ఆయా విధి విధానాలను అందిస్తున్నాయి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ విధంగా పరమేశ్వరుడు ముహూర్తకాలం నిర్విషేకమైన సర్వాత్మక చిదానందంలో చిద్విలాసులై గడిపారు. మరలా కళ్ళు తెరిచారు. నాపై వాత్సల్యం కురిపిస్తూ చిరునవ్వు ప్రకటించారు. ఆయన పెదవుల నుండి మరల జ్ఞాన వాక్యామృతం ఇట్లు నాపై వర్షించింది. శివభగవానుడు: ఓ మునిసత్తమా, మొట్టమొదటగా విచారణ చేసి మీ స్వస్వరూపము ఏమిటో గ్రహించండి. అంతేకాని గాలి తనకు తానుగా వీచి ధూళిని లేపి తెలివి తక్కువగా ఆ ధూళిని తనయందు నింపుకుంటున్నట్లు నీవు అనర్థజాలమును పనిగట్టుకొని ఆశ్రయించి అవి నీ మనస్సును నింపివేయినట్లు చేసుకోవద్దు. నాయనా వశిష్ఠ, తత్వవేత్తలకు వారు ఈ సంసారములో పొందవలసినవి గాని ఆశ్రయించవలసినవి కాని గాంచరు. సంసార విశేషములను నీవు ఇతపూర్వమే విజ్ఞానము అను చురకత్తితో కత్తిరించి వేశావు. కాబట్టే ధీరుడవయ్యావు. నా ఈ ఉపదేశాలు ప్రస్తుతం విను. అటు తరువాత ఈ దృశ్య జగత్తులో సంచరించేటప్పుడు ఈ బోధ యొక్క సారాన్ని అనుకరిస్తూ ఆచరించు. ఆత్మార్థ లాభం కొరకు శ్రవణ మననాదులచే పదే పదే ప్రయత్నించవలసిందే.
ప్రయత్నించని వారికి ఎక్కడైనా ఏదైనా లభిస్తుందా? లభించదు కదా. వశిష్ఠ మహర్షి: హే ఆశ్రితవత్సలా పరమేశ్వరా, బాహ్య దేహాదులందు ఆత్మబుద్ధిని అనునిత్యం పరిత్యజించాలి అని చెప్పారు కదా. ఈ దేహాత్మబుద్ధి నుండి విడవడటానికి ఉపాయాలు చెప్పవలసినదిగా నా ప్రార్థన. శ్రీ శివభగవానుడు: ఈ శరీరం ప్రాణవాయువు వలన ఒక యంత్రంలాగా చెలిస్తోంది. ఆ ప్రాణవాయువు యొక్క చలనమే లేకపోతే ఇది స్పందనారహితమై మూగదానిలాగా ఉండిపోయేది. ప్రాణాయామ ఉపాసకులు ప్రాణచలనమునకు సాక్షిత్వమును సాధనగా ఎన్నుకొనుచున్నారు. క్రమముగా వారి బుద్ధి నిర్మలమై ప్రాణముల చలన స్వభావం నుండి విడిబడి నిశ్చలత్వం సముపార్జించుకుంటోంది. నిర్మల నిశ్చల బుద్ధి స్వభావసిద్ధంగా పరమాత్మ యొక్క ఆస్వాదన యందు ప్రవేశిస్తుంది. అట్లాగే భక్తి, జ్ఞాన, కర్మోపాసకులు కూడా వారి వారి ఆయా శాస్త్రోచిత మార్గములలో బుద్ధిని నిర్మలం చేసుకుంటున్నారు. వశిష్ఠ మహర్షి: మహాదేవా, ఈ దేహం ఉన్నంత వరకు జీవునకు అట్టి అపరిచ్ఛిన్న సత్తా లభించదు కదా. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు దిక్కులు, కాలము ఉండియే తీరుతాయి కదా. కనుక శివభగవానుడు: నాయనా, ఈ దేహం ఉండటం చేత కానీ ఏయో చేయవలసిన పనులు ఉండటం వలన కానీ అట్టి సత్తా యొక్క అనుభవం ఇబ్బంది పడుతుంది అని మూర్ఖత్వముచే మాత్రమే కొందరు జీవులు భావిస్తున్నారు. అది సత్యం కాదు. తురీయము అగు ఆ అఖండ అప్రమేయానుభవం ఆవరిస్తున్న మహనీయులు ఎందరో ఉన్నారు. ఆ స్థితి యందలి ఆనందము అన్ని వస్తువుల నుండి, అన్ని కాలముల నుండి లభించే ఆనందము కంటే కూడా మహత్తరమైనది, అతీతమైనది. చూచావా, ఎట్టి ప్రయాస లేని సంకల్పచార్జం ఎట్టి స్థితికి జీవుని తీసుకురాగలుగుతుందో ఆ ఆనందమును గాంచుచు జీవన్ముక్తుడు అనంత శాంతిని అనుభవిస్తూ వెలయుచున్నాడు. సంకల్పస్వరూపమైన మనస్సు స్వాత్మానంద సంకల్పము సంధించబడగా అప్పుడు మనస్సునందే మనస్సు లయించు సర్వ ప్రయత్నరహిత స్థితి అది. చైతన్యము బ్రహ్మాకార అఖండ చిత్తవృత్తిని చేపట్టుచున్నప్పుడు బ్రహ్మము అనగా నేనే అను చిదాకాశ భావము పొందుతోంది. తత్ఫలితంగా నామరూపాత్మకమగు బ్రహ్మము, ఆత్మ మొదలైన సంజ్ఞలను అతిక్రమించి కేవల స్వరూపమున వెలయుచున్నది. అప్పుడు అది మనస్సుతో, పంచ ఇంద్రియములతో సహా 6 విధములైన భావ వికారముల నుండి విడిబడి తమస్సుకు పరమైన ఉన్న స్వస్వరూపమున వెలుగొందుచున్నది. శాశ్వతమైనట్టి తన నిజస్వరూపం కలదో అట్టి పురుషార్థ రూపం పొందుతోంది. హరి, హర, బ్రహ్మ, ఇంద్రులు కూడా ఆ చైతన్యమే. ఆ చైతన్యం అగ్ని, నీరు, చంద్రుడు, సూర్యుడు మొదలైన రూపములు అన్నీ తాల్చుచున్నది. ఆ చైతన్యమే
ప్రతి జీవుని ఆత్మ కూడా. ఆ చైతన్యమును ఎరిగిన వారు శోకరహితులు అగుచున్నారు. కాల్చబడిన లోహము నుండి అగ్నిరవ్వలు వెలువడుచున్నట్లు, మహాసముద్ర జలం నుండి నీటి తుంపరులు వెదజల్లుబడుచున్నట్లు, ఆ చైతన్యము నుండి వెలువడుచున్న బ్రహ్మాదులు కూడా భ్రాంతిమయులే. అనగా అవిద్య బ్రహ్మ మొదలుకొని ఈ ప్రపంచము వరకు శాఖోపశాఖలుగా వ్యాప్తమై విస్తృతము అవుతోంది. వేదములు, వేదార్థములు ఇవన్నీ అవిద్యా ప్రాంగణంలో చిక్కుబడి ఉంటున్నాయి. ఈ అవిద్య అనంతమై ఎన్ని విధాలైన దేశకాలములుగా విస్తరించి ఉంటోందో చెప్పనలవి కాదు. ఓ మునిసత్తమా, ఆ చైతన్యమే బ్రహ్మ, విష్ణు, శివాదులకు కూడా పరమపిత అని గ్రహించు. కాయలన్నిటికీ చెట్టే కారణమై ఉన్నట్లు ఆ నిఖిలాత్మ మహాశయుడే మనందరికీ మూలం అగుచున్నాడు. మన స్వరూపమగు ఆ చిదాత్మయే అన్నిటి యొక్క సత్తా కూడా. అతడే వివిధములగు జ్ఞానములను కూడా కలుగజేయుచున్నాడు. అతడు అన్ని వస్తువులందు, అన్ని జీవులందు వ్యక్తమై ఉంటున్నాడు. సర్వ తేజోవంతమై సదా సర్వత్రా ఉదయించుచు తత్వవేత్తలచే వందనార్చనములు స్వీకరించుచున్నాడు. ఇప్పుడు చెప్పు, సర్వత్రా వలయుచున్న ఆ చైతన్య భగవానుని అర్చించటానికి సామాన్యమైన పూలతో చేసే పూజ, ఆవాహనాది మంత్రములు ఎందుకు? అన్నిటా ఉండి ఉన్నవానికి ఎక్కడికి ఆహ్వానిస్తావు? నాయనా, ఆయన నిత్యాహ్వానమును గ్రహించి జ్ఞానస్వరూపమున అన్ని వైపులా, అన్ని వేళలా లభ్యుడగుచున్నాడు. ఆయనయే స్వీకరించబడు వస్తువుల రూపమున, వాటికి మననం చేసే మనస్సు రూపమున, ఆ మనస్సును సంకల్పించే ద్రష్ట రూపమున ప్రకాశిస్తున్నారు. ఓ మునీశ్వర, సురేశ్వరుడగు ఆ చిదాత్మనే అన్నిటికీ ఆర్యునిగా, పూజ్యునిగా, నమస్యునిగా గ్రహించు. అతడే మహద్వస్తువులన్నిటి యొక్క పరాకాష్ట. వాస్తవానికి ప్రతి ఒక్కరి యొక్క ఇష్టదైవం ఆ సర్వాత్మకుడే, సర్వాంతర్యామియే, సర్వతత్వస్వరూపుడే. జరా శోక భయ వినాశకరమగు ఆ ఆత్మతత్వమేమిటో తెలుసుకున్న జీవునకు వేయించిన విత్తు మరల మొలకెత్తని రీతిగా జన్మలు ఉండవు. ఎందుకంటే నేను ఇప్పటికీ మరెప్పటికీ నిత్యోదిత చైతన్య స్వరూపమే. నాకు వర్తమాన జన్మ గాని, ఇతః పూర్వపు జన్మలు గాని, ఇక ముందటి జన్మలు కాని మొదలే లేవు అని గ్రహిస్తున్నాడు. మన అందరి యొక్క జ్ఞానరూపమై వెలయుచున్న సర్వ అభయప్రదాతయగు ఆ దేవదేవుని ఉపాసన అత్యంత సులభం. జన్మయే లేని ఆ ఆత్మతత్వము నిజానికి నీ సత్యరూపమే అయి ఉన్నది కదా. ఇక వ్యర్థమగు బాహ్య దృష్టులకు ముగ్ధుడవు అగుచున్నావేమిటి? జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీ శివభగవానుడు. ఆ ఈశ్వర శక్తి నీరు, నాలుక యొక్క సంయోగముచే ఉదరమున ప్రవేశించి శరీరమును ఉత్తేజపరుస్తోంది.
ఆ చిత్సత్తా తాను తానుగా ఉంటూనే తన స్వరూపాన్ని వీడకుండా సర్వమును కల్పిస్తోంది. ఆ చైతన్య సత్తా తనంతట తానే స్వయంగా సిద్ధించి ఉంటోంది. దానిని మరి ఒకటి ఏదీ సిద్ధింపచేయటం లేదు. చీకటిలో ఉన్న ఇంట్లో దీపం వెలిగించగానే ఆ ఇంట్లోని వస్తువులన్నీ కనిపిస్తాయి కదా. ఆ చైతన్య భగవానుడు అనబడే జ్యోతి వలననే జగత్తులు అనే వస్తు పరంపరలు అనుభవము అవుతున్నాయి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ జగన్నాథ, సాక్షిభావం అంటే ఏమిటి? శివభగవానుడు: ఓ సౌమ్య, ఆ చిదాత్మ భగవానుడు అప్రమేయుడు, దేనితోనూ ప్రమేయం లేనివాడు, దేనికి సంబంధించనివాడు, పరమశాంతిమయుడు, మంగళమయుడు, పరమ సౌమ్యుడు, చిన్మాత్ర రూపుడు. అయితే కొన్ని చమత్కారమైన శక్తులు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కర్తృత్వశక్తి మొదలైనవి అవి. స్వామి, అవన్నీ పరమాత్మను వెంటనంటి ఉన్నాయా? శివభగవానుడు: పరమాత్మకు ఆయన మాయా విశేషమునకు కొంచెం కూడా భేదం లేదు. ఆ మాయాశక్తి తెలుసుకొనువాడు, కర్మలు నిర్వర్తించువాడు, అనుభవించువాడు, సాక్షీభూతుడు అగు జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోక్తృత్వాది లక్షణములతో కూడి వివిధ ఆకృతులను ధరిస్తోంది. జలం ఉద్భుత తరంగాదుల రూపం పొందుచున్నట్లు అది అట్లా జరుగుతోంది. తత్వబోధ కలుగనంత వరకు ఆ మాయా సత్యాన్వేషణ లేని ఆత్మను ఆవరించుకొని ఉండి ఈ జగన్నాటకమును నిర్వర్తిస్తోంది. గాఢనిద్రా సమయంలో జ్ఞాపకాలు అన్నీ మౌనముద్ర వహించి మరల నిదుర లేవగానే పెట్టరేగుతాయి చూచావా? ఆయన వలననే, ఆయన కొరకే, ఆయన చేతనే ఈ తతంగ విన్యాసము అంతా జరుగుతోంది. బంగారం, ఉంగరం అనబడి ఒకానొకటిగా మారినదా? లేదు. ఉంగరం ఆకారరహితమకు బంగారం యొక్క ఆకార దృష్టియే. బంగారం కాక ఉంగరంలో ఇంకేమీ లేదు కదా. కనుక ఉంగరమంతా బంగారమే. ఉంగరానికి వేరుగా బంగారం మరెక్కడో ఉన్నది అని అనలేము కదా. ఇదంతా కూడా అట్టిదే. సర్వము చూచువానిలో నిబిడీకృతమై ఉన్నది. ఈ విశ్వం చూచుచున్నవాడిచ్చే అర్థం మాత్రమే. ఈ విశ్వం యొక్క పరమార్థం చూచువాడే. చూచువాడు విశ్వమునకు అర్థము ఇచ్చేవాడు కనుక అతడు విశ్వములో లేడు. విశ్వం కంటే అత్యంత సూక్ష్ముడై ఉన్నాడు. ఆ చూచువాడు అనగా ద్రష్టయే ఆ పరమ చైతన్యం యొక్క స్వరూపం. ఎందుకు అంటే అతని వాస్తవ తత్వం చైతన్యమే కనుక. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీ శివభగవానుడు. బాహ్య పూజ, అంతర్పూజ. వచ్చా వశిష్ఠ, వింటున్నావు కదా. సర్వస్వరూపుడగు ఆ చైతన్య భగవానుడే దేవాదిదేవుడు. అతడు
అనుభూతి స్వరూపుడు, సర్వులకు సర్వమునకు అంతర్యామి, సర్వమునకు ఆశ్రయమైన ఆ దేవాదిదేవుడే సాధు పురుషులకు పూజ్యాతి పూజ్యుడు సుమా. సర్వాత్మకుడై స్వస్వరూపమున కూడా వెలయుచున్న ఆ మహాదేవునే సర్వము ఎరిగిన జ్ఞానులు ఆరాధిస్తున్నారు. ఓ మహామతి, ఆ మహాదేవునికి ఈ లోకమున బాహ్యమున అంతరమున కూడా పూజలు సమర్పించబడుచున్నాయి. బాహ్య పూజ. ఈ దేహంతో బాహ్య పూజలు చేస్తున్నారు, మంచిదే. కానీ నాది ఒక ప్రశ్న. దేహాత్మబుద్ధితో చేసే బాహ్య పూజలు నిరాకారము, నిర్మలము, అనంతము అగు ఉత్కృష్ట వస్తువు లభించాలంటే మధ్య మార్గంగా కొంతవరకే ఉపయోగిస్తాయి. కాబట్టి సాధకుడు అంతటితో తృప్తిపడితే ఎట్లా? అంతర్పూజ. పూజింపబడుతున్న వస్తువు ఎటువంటిది? దేహముల అన్నిటిలో సాక్షిభూతుడై వెలుగు చిద్రూపుడు, ప్రతి జీవుని యందు ఎరుక అను జ్యోతిస్వరూపమున వెలుగొందుచున్నవాడు. సచ్చిత్ ఆనందం స్వరూపుడగు ఆతనియందే ఈ సర్వం ఉంది. ఆతడే ఈ సర్వమునందు వేంచేసి ఉన్నాడు. ఈ చిద్రూపునికి సంబంధించిన జ్ఞానార్చనే అంతరపూజ. ఆ చిద్రూపమును ప్రయత్నపూర్వకంగా గ్రహించటం, దర్శించటం, సర్వదా ధ్యానిస్తూ ఉండటం ఆ పూజ యొక్క విధానం. నిజానికి ఈ అంతరపూజకు ఒక క్రమం అంటూ లేదు, నియమ నిష్టల శ్రమ ఉండదు. కనుక ఓ వశిష్ఠ, ఆ సర్వేశ్వరుని నీకు కనబడుచున్న జీవుల వాస్తవ స్వరూపంగా అట్టి ఎరుకచే పూజించు. అట్టి ధ్యాస అంతరమున కలిగి ఉండటమే ఆత్మదేవునికి పూజా పుష్పాలు. అత్యంత సునిశిత విమర్శనా బలంతో అహం యొక్క సారవంతమైన విభాగం పరమ పరిశుద్ధమగు చిత్ప్రకాశమే అని గ్రహించు. ఇక నీ మనస్సును, దృష్టిని సర్వదోష వివర్జితం చేయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవ్వరు తారసపడినా సరే ఈ సహజీవి యొక్క స్వరూపం నా యొక్క నిర్మల చిత్ స్వరూపమే అను ధర్మమును అభ్యసించు. కేవలం నీ యొక్క లక్ష్యశుద్ధి కొరకు ఆ పరమాత్మను వేదములు ఎట్లా వర్ణన చేస్తున్నాయో చెబుతాను, విను. ప్రతి ఒక్కరికి తమ తమ స్వరూపమే అయి ఉన్న ఆ దేవదేవుడే సర్వులకు పరమ పూజ్యుడై వెలయుచున్నాడు. ఆ చిన్మాతృని నిజరూపం అనుభూతియే. అనుభూతి స్వరూపుడగు ఆయన సర్వవ్యాపి అయి, సర్వాశ్రయుడై, సర్వమునందు ఎల్లప్పుడూ జ్వాజ్వల్యమానంగా వెలుగుచున్నాడు. ఎట్టి భేదానికి ఎప్పుడూ లోను కానట్టి అద్వితీయ సత్తయే ఆయన శరీరం. అంతేకాని ఆయనకు ఆకార వికారములకు సంబంధించిన రూపము ఏదో ఉన్నది అని భ్రమపడవద్దు. ఓ మహర్షి, ఓ తదితర ప్రియ జీవులారా, శాంతుడు స్వస్వరూపుడు అగు ఆ ఆత్మదేవుడు అత్యంత సామీప్యమున ఉండి ఉండగా ఇక ఆయనను మీరు ఎట్లా ఏమరుస్తున్నారు?
ఆ దేవదేవుని గురించి చింతించటం సర్వదా అలవాటు చేసుకోండి. సర్వ స్పందనలు, సర్వ వాక్ మనో బుద్ధి చిత్త అహంకారాలు ఆ ఆత్మభగవానుని చిద్విలాసములే అని అనుస్మరణపూర్వకంగా సందర్శిస్తూ ఈ దృశ్యమును ఆస్వాదించటం అలవరుచుకోండి. మననమునకు కర్త ఆయనే. అందుచేత మననమునకు ముందే ఉన్నవాడు, అతీతుడు అని ఆయనను అనక తప్పదు. సర్వమయుడగు ఆ పరమాత్మ ఎక్కడో ఆకాశం నందు భూమి యందు దాగిలేరు. సర్వదా నిశ్శబ్దంగాను సర్వశబ్దమయుడుగాను మహాప్రకాశమానుడై ఉంటున్నారు. పరమమంగళ స్వరూపుడగు అతను ఒక్కడే అన్నిటినీ అనుగ్రహించగల సాధనభూతుడు. ఆయనను అట్లని గ్రహించి శ్రద్ధ ఆసక్తులతో పూజించండి. జై నిర్గుణ. జై గురుదేవా.